సో హాయ్ గైస్, యాజ్ యూజువల్ లాస్ట్ వీక్ జరిగిన బోల్డ్ అండ్ ఎక్స్క్లూజివ్ మూవీ అప్డేట్స్తో ఎప్పట్లోనే మీ ముందుకు వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి ఈ జూన్ 29న సడన్గా గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదే ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్. త్రివిక్రమ్ గారికి ఇది ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. ఎత్తుకోవడమే హెవీ సీజీ అండ్ విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అయ్యే సినిమా ఎత్తేసుకున్నారు. రైటింగ్ పరంగా, డైలాగ్స్ పరంగా, తారకన్న యాక్టింగ్ పరంగా ఈ కథ మీద ఎలాంటి డౌట్స్ పెట్టుకోనక్కర్లేదు. ఎందుకంటే తెలుగు ఉచ్చారణలో కానీ ఇలాంటి డివోషనల్ మేకోవర్లో కానీ తారకన్న కటౌట్ అబ్సల్యూట్ సినిమా అవుతుంది. ఐ కెన్ ఇమాజిన్ తను చాలా చాలా బాగుంటారు. పర్ఫెక్ట్ యాప్ట్ ఈ రోల్కి. జస్ట్ తన ఫేస్లో ఉండే మళ్ళీ తిరిగి వచ్చేస్తే సరిపోద్ది. ఇది తన కెరీర్లోనే ఛాలెంజింగ్ రోల్ అవుతుంది. అందరికీ రాదు ఇలాంటి అదృష్టం. ఫర్ మీ గాడ్ ఆఫ్ వార్ గ్రేటర్ దాన్ ఎన్టీఆర్ నీల్ లాంటి ప్రాజెక్ట్స్ ఫ్యూచర్లో తను చేయొచ్చేమో, కానీ ఇలాంటి రోల్స్ రావడం వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అంతే. ఆ కుమారస్వామిది అయితే ప్యాన్ వరల్డ్ షేక్ అవ్వాలని విషయం. బట్ ఇది సెట్స్ మీదకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఎన్టీఆర్ నీల్ 2 parts అంటున్నారు కాబట్టి 1తో పాటు సెకండ్ పార్ట్లో కొన్ని సీక్వెన్సెస్ కూడా షూట్ చేస్తున్నారు. మరి ఇది దురంధర్లా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతుందా లేదా సలార్లా గ్యాప్ తీసుకుంటారా అనేది తెలియాలి. ఎన్టీఆర్ నీల్ 2 parts అయితే మాత్రం ఎన్టీఆర్ త్రివిక్రమ్ సెట్స్ మీదకి వెళ్ళేది నెక్స్ట్ ఇయర్ ఎండ్లోనే. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2029 సెకండ్ హాఫ్లో మూవీ వస్తుంది. మిస్ అయితే 2030 ఫస్ట్ హాఫే. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్. అండ్ ఈ మూవీ స్టోరీ పూర్తిగా మైథాలజీ మీద డిపెండ్ అయిపోతే మరో రామాయణ ప్రాజెక్ట్ అవుతుంది. కోట్లు ఖర్చు పెట్టాలి. బట్ అలా కాకుండా కల్కిలో ఉన్నట్టు కర్ణ రీఇన్కార్నేషన్ లాగా ఏదైనా డిజైన్ చేస్తే మాత్రం కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. బడ్జెట్ కూడా ఒక 600 కోట్ల బిలియన్ ఉంటుంది. చూడాలి అసలు ఈ ప్రాజెక్ట్ స్కేల్ ఎంత పెద్దదో ఫర్దర్గా తెలుస్తుంది. నేనైతే ఈ మూవీ కోసం ఈగర్లీ ఎక్సైటెడ్. నా అప్కమింగ్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్స్లో ఈ మూవీ చేరిపోయింది. ఆల్ హెయిల్ దే గురూజీ. ఇంకా అనిరుద్ధ్ ఇప్పటి వరకు మాస్ ప్లస్ జంజీ మ్యూజిక్ ఇచ్చారు, కానీ ఫస్ట్ టైం ఈ మూవీతో ఒక డివోషనల్ సబ్జెక్ట్ చేయబోతున్నారు. మరి ఇన్ఎక్స్పీరియన్స్ జానర్ని తన మ్యూజిక్తో ఎలా నిలబెడతారో అనిరుద్ధ్. డ్యామ్ షూర్ ఈ డెలివర్స్ ఇన్ ఏ ర్యాంప్ మోడ్. పాపం తమనన్న మాత్రం ఈ విషయంలో అన్యాయం అయిపోయాడు. గాడ్ ఆఫ్ వార్కి తనే మ్యూజిక్ అన్నట్టు ట్వీట్లు వేయడం, ఇంటర్వ్యూస్లో చెప్పడం ఇవన్నీ చేస్తుంటే ఫైనల్గా అనిరుద్ధికి ఆపర్చునిటీ ఇచ్చారు. గురూజీని ఎంతో నమ్మితే ఫైనల్గా ఇలా దెబ్బేశారేంటని డెఫినెట్గా అనుకునే ఉంటాడు తమనన్న. నెక్స్ట్ వచ్చి ఈ వీక్లో రవణ ఇరుముడి మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఇరుముడి కట్టు రిలీజ్ అయింది. సాంగ్స్ జడ్జిమెంట్ మనకు పెద్ద తెలియదు, కానీ ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ ఏదైనా ఊపిచ్చిందా లేదా అనేది చూస్తా నేను. అదైతే నాకు పెద్ద ఏమి ఇవ్వలేదు. అలా ఒక ఫ్లోలో కామ్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. దేవుడి పాటకు ఊపేంటారా అనుకోకండి. దేవుడి పాటలైనా కొన్ని హై ఇస్తాయి కదా, ఆ పర్స్పెక్టివ్లో చెప్పా అంతే. సాంగ్ అయితే డీసెంట్గా ఉంది, బట్ జీవీ నుంచి ఎక్స్పెక్టింగ్ మోర్. ఎనీవేస్ సాంగ్ మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు. రవణ హిట్ కొట్టాలి, కంబ్యాక్ ఇవ్వాలి, అదొక్కటే కోరిక. ఈసారి కనుక ఇరుముడి వర్కౌట్ అవ్వకపోతే తన మార్కెట్ మొత్తం పడిపోద్ది. భారం అంతా అయ్యప్ప స్వామి మీదే వేసాం. నెక్స్ట్ న్యూస్, లాస్ట్ వీక్ లెనిన్ మూవీ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ కట్టు బాగానే అనిపించింది, బట్ వావ్ ఫ్యాక్టర్ మిస్ అయింది అందులో. అండ్ కథ మొత్తం చెప్పేసినట్టే ఉన్నారు, కానీ ఏం అర్థం కాలే. బట్ అయ్యగారు ఈసారి కంబ్యాక్ ఇస్తారని గట్టిగా నమ్ముతున్నా. ట్రైలర్లో పొటెన్షియల్ ఉన్నట్టే కనిపించింది. బోల్డ్ అని క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళ మధ్య ఒక ఇంటెన్స్ స్టోరీ ఏదో నడుస్తుంది. ఎక్కువ డీకోడ్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకులే. ఎలాగో ఫ్యూ డేస్లో 3 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇస్తున్నారు అయ్యగారు. చూద్దాం ఏం జరగబోతుందో. రూటింగ్ ఫర్ ఏ బ్లాక్ బస్టర్. యాక్చువల్గా ఈ కథని 1 year పైన రాశారంట, ఓన్లీ ఫర్ అఖిల్. అండ్ ఎడిటింగ్లో నాగార్జున గారి దగ్గరుండి మరి అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేయించారు. తన కొడుకు కంబ్యాక్ కోసం బాగా కష్టపడుతున్నారు ఆయన. సండే జరిగే ఈవెంట్లో వస్తున్నాం కొడుతున్నాం అని తన స్టైల్ ఆఫ్ రివ్యూ ఇచ్చడం ఒక్కటే మిగిలింది. నెక్స్ట్ వచ్చి జైలర్ 2 మూవీ October 15th రిలీజ్ అవుతుందని అఫీషియల్గా ఒక చిన్న క్యారెక్టర్స్ రివీల్ గ్లిమ్స్ ఇచ్చి అనౌన్స్ చేశారు. చాలా పెద్ద కాస్టింగ్ ఉంది ఇందులో. మరి వీళ్ళందరికీ ఎలా స్క్రీన్ టైం చదువుతారో నెల్సన్. అండ్ హిందీ పుల్లు కోసం హృతిక్ రోషన్ కూడా ఈ మూవీలో ఒక చిన్న క్యామియో చేశారని టాక్. ఎంత హిందీ యాక్టర్స్ని తీసేసుకున్నా హిందీ వాళ్ళు మాత్రం డ్యామ్ షూర్ తమిళ మూవీస్ చూడరు, అక్కడ రజనీ ఉన్నా కూడా. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు వేరే ఇండస్ట్రీ మూవీ చూడాలి కదా. అందుకే 1000 కోట్ల స్టిల్ డ్రీమ్లానే ఉండిపోయింది తమిళ వాళ్ళకి. వాళ్ళు చూస్తే అద్భుతం అనుకుంటా, కానీ వాళ్ళు చూడరు. ఎందుకంటే జైలర్ 1 చూడలేదు వాళ్ళు. చూసుంటే అప్పుడే 1000 కోట్ల సినిమా ఇదినేమో. ఇంక ఈ గ్లిమ్స్లో మెయిన్ అట్రాక్ట్ చేసింది అనిరుద్ధ్ ఆర్ఆర్. జైలర్ 1 థీమ్ సాంగ్కి ఇంగ్లీష్ లిరిక్స్ యాడ్ చేసి కొట్టాడు. మరి సూపర్ ఉంది. రజనీ అనగానే చాలు ఎక్కడ లేని అడ్రినల్ రష్ వచ్చేస్తుంది మనోడికి. డ్యామ్ షూర్ ఈ మూవీ కంటెంట్ వైజ్ యావరేజ్ అనిపించుకున్నా దాన్ని మ్యూజిక్తో బ్లాక్ బస్టర్ చేసేస్తాడు అనిరుద్ధ్. ఈ మాట నేను అనలేదు, జైలర్ ఈవెంట్లో రజనీయే అన్నారు అప్పుడు. ఈ జైలర్ 2 కూడా అదే రిపీట్ అవుద్ది. నెక్స్ట్ వన్, టాక్సిక్ మూవీ ఉమెన్ క్యారెక్టర్స్ గ్లిమ్స్ కూడా ఈ వీక్లోనే రిలీజ్ చేశారు. నయనతార, కియారా, రుక్మిణి, హుమా కురేషి, తారా సుతారియా మేకర్స్ని జస్ట్ ఇంట్రడ్యూస్ చేశారంతే. ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ ఫిలింలో ఇంతమంది లేడీస్ని పెట్టి గీతూ మోహన్ దాస్ ఏం చేయబోతున్నారో చూడాలి. సినిమా అంతా వైలెన్స్, ఇంటిమసీ స్టఫ్తోనే ఫుల్గా నింపేసినట్టున్నారు. దీని నుంచి ఏం దింపినా అన్నిట్లో ఏదో ఒక ఇంటిమసీ సీన్ ఉంటుంది. అండ్ మూవీ 26th August రిలీజ్ అవుతుందంట. అప్పుడు ఈ ఫెమినిస్టులు, ఉమెన్ ఆబ్జెక్టిఫైయింగ్ గురించి మాట్లాడి ఇంటెలెక్చువల్స్ ఏమైపోతారో. ఈ టాక్సిక్లు ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి స్టఫ్లో నచ్చింది ఏంటంటే పెట్టిన డబ్బు కనబడుతుంది. పిక్చర్ క్వాలిటీ, కలర్ గ్రేడింగ్, సినిమాటోగ్రఫీ ద బెస్ట్ మెజర్లో ఉంది. కానీ రవి బస్లో ఆర్ఆర్ అసలు ఏమి ఎక్కట్లా. ఇంకా డైరెక్ట్ మెయిన్ స్ట్రీమ్లో చెక్ చేసుకోవడమే.
నెక్స్ట్ న్యూస్, ద ప్యారడైజ్ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందంట. నెక్స్ట్ వీక్ నుంచి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ఆల్రెడీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్కి September 25th వస్తున్నాం, 24th ప్రీమియర్స్ వేసుకోండి అని ప్రొడ్యూసర్స్ చెప్పారంట. మరి వస్తారో రారో చూడాలి. అదే జరిగితే September 25th ఏమో ప్యారడైజ్ రిలీజ్ అవుతుంది, October 2nd AK-47, October 9th or 16th విశ్వాంబర రిలీజ్, October 15th జైలర్ 2తో దసరా కలకల్లాడిపోద్ది. అలాగే థియేటర్స్ సర్దలేక ఇబ్బంది కూడా పడిపోతారు. నెక్స్ట్ వన్, ఏపీలో పుట్టి తమిళ ఇండస్ట్రీలో యాక్టర్గా సెటిల్ అయిన సీనియర్ యాక్టర్ శ్రీమన్ గారు తెలుగువాడే ఉండి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదంట. ఇప్పటివరకు ఒక్క డైరెక్టర్ కూడా తనని రీచ్ అవ్వలేదు. ఈవెన్ తను కూడా ఎవరిని నోరు తెరిచి అడగలేదన్నారు. కెరీర్లో 100 సినిమాలు చేసినా కూడా తన పేరెంట్ తెలుగు వాళ్ళకి తెలియపోవడం నా మనసులో అలా ఉండిపోయింది. కానీ 2022లో నోరు తెరిచి అనిల్ రావుపూడి గారిని ఆపర్చునిటీ అడిగితే ఇన్నాళ్ళకి వెంకటేష్ అండ్ కళ్యాణ్ రామ్ గారి సినిమాలో అవకాశం ఇచ్చారన్నారు. దీంతో నా కెరీర్లో తెలుగులో బోల్డెన్ సినిమాలు చేయాలని ఒక వీడియో బట్టి రిలీజ్ చేసి చెప్పారైనా. నిజంగా గ్రేట్ థింగ్ అనిల్ రావుపూడి గారు చేసింది. నెక్స్ట్ వచ్చి స్పిరిట్ మూవీ షూటింగ్ ఇంకా 40% బ్యాలెన్స్ ఉంది. చాలా ఫాస్ట్ పేజ్లో తీసేస్తున్నారు సందీప్. ప్రీ ప్రొడక్షన్ పర్ఫెక్ట్గా చేసి మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళాక ఇది మార్చి అది మార్చాలని ఆలోచించకుండా ప్రాపర్గా అన్నీ చూసుకుని ఫటాఫట్ తీసేస్తారు సందీప్. దీనివల్ల ప్రొడ్యూసర్లు కూడా బాగుపడతారు. కోర్స్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ వాళ్ళ బ్రదర్ అనుకోండి. ఇంకా ఆయన వర్కింగ్ స్టైల్ ఏంటంటే సినిమాలో ఉన్న సీన్స్ చూపించి దాన్ని బట్టి సాంగ్స్ రాయమంటారంట. ఆల్రెడీ 3 సాంగ్స్ కంప్లీట్ అయ్యాయని అనంత శ్రీరామ్ గారు అన్నారు. నెక్స్ట్ జననాయకన్ మూవీ July 24th విత్ ఏ సర్టిఫికేట్తో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇది జస్ట్ స్ట్రాంగ్ బజ్ అంతే. అదే జరిగితే విజయ్ గారి కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టోరియల్ డెబ్యూ సిగ్మా కూడా ఈ మంత్ 31st రిలీజ్ అవుతుంది. అంతేకాదు లోకేష్ కనకరాజ్ గారు హీరోగా డెబ్యూ చేస్తున్న DC కూడా అదే 31st రిలీజ్ అవుతుంది. ఒక పక్కేమో విజయ్ గారి కొడుకు, ఇంకో పక్క విజయ్ గారి డైరెక్టర్, అండ్ వాళ్ళతో విజయ్ గారు కూడా రావచ్చు. క్రేజీ ఉంది కదా. నెక్స్ట్ అందరూ ఎంతగానో వెయిట్ చేసిన 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఫ్రైడే జరగాల్సింది పోస్ట్ పోన్ అయిపోయింది. అఫీషియల్ రీజన్ ఏంటనే తెలియదు. అన్ని కేటగిరీస్ కన్నా బెస్ట్ యాక్టర్ కేటగిరీ కోసమే ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మరి ఆ నామినేషన్ లిస్ట్లో ఎవరున్నారనేది తెలీదు. నేనైతే విజయ్ సేతుపతి ఫర్ మహారాజా, విక్రమ్ ఫర్ తంగలన్, బన్నీ ఫర్ పుష్ప 2, మమ్ముట్టి ఫర్ బ్రహ్మయోగం అని అనుకుంటున్నా. అండ్ బెస్ట్ సపోర్టింగ్ రోల్లో అమితాబ్ కొట్టేస్తారేమో ఫర్ కల్కి అనిపిస్తుంది. నెక్స్ట్ మంచు విష్ణు అన్న కన్నప్ప మూవీ ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఓటీటీ ఇంకా స్థాయికి ఎదగలేదని ఫిక్స్ అయ్యి ఓటీటీ కన్నా ఎక్కువ వ్యూవర్స్ యూట్యూబ్ కొన్నారని తెలుసుకొని కన్నప్పని July 3rd స్ట్రైట్ యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఏవా ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇది స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ July 10th దురంధర్ ఫస్ట్ పార్ట్ జపాన్లో రిలీజ్ అవుతుంది. అలాగే తేజ సజ్జస్ మిరాయ్ కూడా జపాన్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తేజ సజ్జ లైనప్లో అప్కమింగ్ మిరాయ్ 2 అండ్ జాంబీ రెడ్డి 2 రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ త్వరలో తెలుగు స్టేట్స్లో రిలీజ్ అవబోతుంది. అదే 6 పతివ్రతలు. ఈ సినిమాని మన కుర్రోళ్ళు మొత్తం చూసారో లేదో తెలియదు కానీ కొన్ని హై ఇచ్చే సీక్వెన్సెస్ మాత్రం రిపీటెడ్లో చూసే ఉంటారు. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ని మరొకసారి బిగ్ స్క్రీన్ మీద చూడడానికి ప్రిపేర్ అయిపోండి. డేట్ ఎప్పుడైనది త్వరలో చెప్తారు. ఇంతలోపు ఏ సీన్ని రీక్రియేట్ చేయాలనుకుంటున్నారో థియేటర్స్లో ఎప్పటి నుంచి రిహార్సల్స్ మొదలు పెట్టుకోండి. నెక్స్ట్ రీసెంట్గా స్ట్రాంగ్ బజ్ ఏంటంటే బుచ్చిబాబు గారికి ఒక ప్రొడ్యూసర్తో అడ్వాన్స్ ఇప్పించి ఆఫీస్ ఓపెన్ చేయించబోతున్నారు రామ్ చరణ్. మేబీ సుకుమార్ గారి ఫిలిం తర్వాత మళ్ళీ బుచ్చితో చరణ్ గారి సినిమా చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఆల్రెడీ లైన్ కూడా చెప్పానని అన్నారుగా ఇంటర్వ్యూస్లో. మోస్ట్లీ దాని మీద ఏమైనా కసరత్తు చేస్తున్నారేమో. నెక్స్ట్ శివకార్తికేయన్స్ పరాశక్తి మూవీ డైరెక్టర్ సుధా కొంగార గారు ఆ మూవీ ప్రొడ్యూసర్స్ మీద కోర్టులో కేసేశారు. తనకి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ 8 కోట్లు ప్లస్ రెమ్యునేషన్ ఇంకా ఇవ్వలేదంట. సో అది ఇచ్చే వరకు ఆ ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేయబోయే ఆదర్బాస్ ఎదయం మురళి రిలీజ్ ఆపాలని కోర్టుకి చెప్పుకున్నారామే. ఈ ఎదయం మురళి సినిమా ఈ July 10th రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ డైరెక్టర్ మణిరత్నం గారి కొత్త సినిమా విజయ్ సేతుపతి అండ్ సాయి పల్లవి లీడ్స్లో చేయబోతున్నారు. ఈ మూవీ రైట్స్ని అప్పుడే నెట్ఫ్లిక్స్ 20 కోట్లు పెట్టి కొనేసుకుంది. July 5th నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది, 2027 రిలీజ్. నెక్స్ట్ మనం బెల్లం అన్న మెయిన్ స్ట్రీమ్లో ఏం రికార్డ్స్ కొడుతున్నారో తెలియదు కానీ యూట్యూబ్లో మాత్రం విధ్వంసం చేస్తున్నాడు. అదే జై జానకి నాయక హిందీ డబ్ మూవీ వైటీలో 1 బిలియన్ వ్యూస్ని క్రాస్ చేసింది. వైటీలో ఒక సినిమాకి ఇన్ని వ్యూస్ రావడం ఓల్డ్ సినిమా హిస్టరీలోనే రికార్డ్ అంట. కంగ్రాట్స్ అన్న, బట్ ఇవన్నీ నమ్మి ఇంకో రీమేక్ చేయకు, హిందీలో దెబ్బైపోతావు. నెక్స్ట్ కరుప్పుతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న సూర్య గారికి మాస్ కంబ్యాక్ వచ్చింది. దీంతో తన నెక్స్ట్ లైనప్ చాలా సాలిడ్గా తయారైంది. సూర్య 46 వెంకీ అట్లూరితో ఆల్రెడీ ఈ మూవీ August 14th రిలీజ్ అవుతుందని చెప్పేశారు. 47th ఫిలిం అయితే ఆవేశం డైరెక్టర్తో చేస్తున్నారు. ఇప్పుడు 48th మూవీ హంబైలో ప్రొడక్షన్స్లో జై భీమ్ డైరెక్టర్ TJ జ్ఞానవేల్తో చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్బికే త్రిబుల్ మూవీ కొత్త షెడ్యూల్ రీసెంట్గా హైదరాబాద్లో స్టార్ట్ అయింది. ఇదో 1 వీక్ ఉంటుంది. తర్వాత కాకినాడలో 10 days షూట్ ఉంటుంది. ముందు ఈ సినిమా దసరా రిలీజ్ అనుకున్నారు కానీ డిసెంబర్కి వెళ్ళేలా ఉంది. అండ్ అదే డిసెంబర్లో ప్రభాస్ అన్న ఫౌజీ కూడా వచ్చే చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం మనశంకర్ వరప్రసాద్ అండ్ అనగనగా ఒక రాజు మూవీ, ఇంకా చాలా మూవీస్లో నటించిన బులిరాజు అదే చైల్డ్ యాక్టర్ రేవంత్ డైలీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ₹1,00,000. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత మనోడికి కరెక్ట్గా యాప్ట్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడంటే క్యూట్గా బొద్దుకున్నాడు, ఒక ఏజ్ వచ్చాక అవన్నీ పోతాయి, పెద్దోడైపోతాడు, అప్పుడు మెల్లిగా ఆపర్చునిటీస్ కూడా పోతాయి. కాబట్టి క్రేజ్ ఉన్నప్పుడే మొత్తం లాగేయాలి. బట్ హీఈస్ వెరీ టాలెంటెడ్. నెక్స్ట్ కళ్యాణ్ రామ్ అండ్ వెంకటేష్ గారి మూవీలో కూడా అతను నటిస్తున్నాడు.
నెక్స్ట్ సాయి దుర్గ తేజ్ గారి సమ్మర్ లేటుగట్టు మూవీ షూటింగ్ ఫైనల్ ఫేజ్లో ఉంది. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో వేసిన హ్యూజ్ సెట్లో షూట్ చేస్తున్నారు. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. దీన్ని కూడా డిసెంబర్ రిలీజ్ చేయాలనే ప్లాన్ ఉంది. జీవితాంతం దీన్ని షూట్ చేయడమే సరిపోతుంది కానీ రిలీజ్ మాత్రం తెలియట్లా. అసలు ఇది అఖండ 2తో రావాలి లాస్ట్ ఇయర్ క్లాష్కి. కట్ చేస్తే ఎన్బీకే 111తో వచ్చేలా ఉంది. సూపర్. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి ఒకసారి పెద్ది, మా ఇంటి బంగారం, రావు బహదూర్ అండ్ నాగబంధం మూవీ కలెక్షన్స్ చూస్తే పెద్ది మూవీ వరల్డ్ వైడ్ 220 కోట్ల బ్రేక్ ఉంటే ఎంటర్ అయితే 30 డేస్కి అంటే ఫ్రైడే నాటికి 351 కోట్ల గ్రాస్ని 206 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకా 14 కోట్లు కలెక్ట్ చేయాలి. మేబీ మెల్లిగా ఒక 2-3 కోట్లు కలెక్ట్ చేసి ఆగిపోవచ్చు. పర్లేదు, అంత హ్యూజ్ బిజినెస్కి ఈ మూవీ చాలా తక్కువ లాస్ని మిగిల్చింది. హిందీ బెల్ట్ ఆడుంటే ఈ పాటికి ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోదును, కానీ వాళ్ళు పెద్దిని కంప్లీట్గా రిజెక్ట్ చేశారు. దెబ్బైపోయింది. అండ్ మా ఇంటి బంగారం మూవీ 12 కోట్ల వరల్డ్ వైడ్ టార్గెట్తో ఎంటర్ అయితే 15 డేస్కి 85 కోట్ల గ్రాస్ని 42 కోట్ల షేర్ రాబట్టి 30 కోట్ల ప్రాఫిట్లు ఉంది. మాస్ బ్లాక్ బస్టర్ అంతే. అండ్ ఫ్రైడే రిలీజ్ అయిన రావు బహదూర్ 10 కోట్ల టార్గెట్తో ఎంటర్ అయితే డే 1 వరల్డ్ వైడ్ 3 కోట్ల 80 లక్షల గ్రాస్ని 1,70,00,000 షేర్ రాబట్టింది. 100% ఇది కమర్షియల్ ఫెయిల్యూర్ అయిపోద్ది. లాస్ట్ వన్ నాగబంధం మూవీ 28 కోట్ల టార్గెట్తో ఎంటర్ అయితే డే 1 వరల్డ్ వైడ్ 4 కోట్ల 80 లక్షల గ్రాస్ని 2 కోట్ల 40 లక్షల షేర్ రాబట్టింది. ఇది కూడా హ్యూజ్ లాస్ అయితే చూడబోతుంది. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.